యుద్ధమేయ కండమే శంకరావలాపని పూజించుదాం ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమేయ కండమైన శంకరావలాపని పూజించుదాం జాతి ప్రీతిగాంచ జాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమేయ ఖండమైన శంకరావలాపని పూజించుదాం జాతి ప్రీతిగాంచ జాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం ఇక్కడ ప్రోగ్రామ్ కోసం మానవత దృక్పథంతో మంచి మనసుతో పేద విద్యార్థులకు ఉచితంగా బుక్స్ మరియు బట్టలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈరోజు చాలామంది మైనారిటీలలో మిగతా వాళ్ళలో కూడా మిగతా వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఆడపిల్లగా పుట్టగానే ఇదే హైదరాబాద్లో చాలామంది అమ్మిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు కూడా దుబాయ్లో ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వయసు మళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత లేక వాళ్ళకు కూడా పెళ్లి పంపించే సందర్భం కూడా మనం ఎన్నో హైదరాబాద్లో చూసాం. ఇవన్నిటికీ మూల కారణం ఆర్థికంగా వెనుకబడిపోవడం, ఉపాధి లేకపోవడం, బీదవాళ్ళు బీదగాళ్ళే ఉండి పెద్ద పేదరికంలో ఉండడం, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా నిరక్షరాస్యత, పేదరికం, దారిద్ర్యం నిర్మూలన ఏది కూడా ఇంకా జరగలేదు. ఈరోజు మనం ప్రతి మనిషి సంపాదించుకుంటాడు, ప్రతి మనిషి స్వార్థంతో ఇంకా రకరకాలు చేస్తూ ఉంటాడు. కానీ నిస్వార్థంగా వారి సొంత డబ్బులు కూడా పేదవాళ్లకు మరియు సమాజంలో వెనుకబడినటువంటి వాళ్ళకందరూ కూడా ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చేటువంటి ఉపాధి గారిని మనసారా అభినందిస్తున్నాం. వీటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా తయారు కావాల్సిన వస్తుంది. అదే ప్రసాద్ గారు, అంకినీటి ప్రసాద్ గారు కూడా వారికి సహకారం ఇస్తూ వారిద్దరు కలిసి అనేక కార్యక్రమాలు చేయడానికి ఈరోజు పూనుకున్నారు. ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఆంధ్ర అన్నింటిలో కూడా పేదవాళ్ళు పేదరికంతో మలిగిపోతా ఉన్నారు. కొంతమంది స్వార్థపరులే ప్రయోజనాలు పొంది వాళ్ళే పిల్లలుగా పేదవాళ్ళు ప్రాంతాలకు అతీతంగా వారందరినీ ఆదుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మేము ముఖేష్ ప్రసాద్ గారికి, మా ఇంకా చాలామంది మిత్రులందరూ కూడా గూడనైనా తొలగించి, ఏ పర్వతాన్నైనా పిగిలించి, ఏ సాగరాన్నైనా మదించి, ఏ ఆకాశాన్నైనా అధిగమించి, ఏ లక్ష్యాన్నైనా వేయించి, ఏ అలవాటునైనా శాసించే శక్తి మీరు దూరంగా దాచి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతుంది. మీరు కలిస్తే కోట్ల మందికి పెరుగుతారు. మొత్తం లైవ్ మాది వస్తుందా?
కార్యనిర్వాహకులకు ఈ యొక్క మంచి కార్యక్రమానికి సహకరించిన అందరికీ నా యొక్క నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా బీజేపీలను ఆశీర్వదించారు మన అన్నయ్య, యువకులు, చైతన్యవంతులు, రాష్ట్రములో నలుమూలలో అతని పేరు తెలియని వారు లేరు. వారే మన శ్రీనివాసుడు గారు మనతో సత్కరిస్తారు. సభావేదికకు రావాల్సిందిగా సహదార అశ్వరావు గారిని పిలుస్తున్నాం. ఈ యొక్క జీవీఆర్ గాంధీ ఈ యొక్క అసోసియేషన్ అన్నింటినీ చూస్తున్నటువంటి శ్రేయకున్నాం. వారే ఈ యొక్క కార్యక్రమానికి చదువుతున్నటువంటి ముఖ్యులు. ఈ పీఠ పిల్లలకు ఆలోచన వచ్చినటువంటి మనిషి వారినట్టు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వారు సంఘటనలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పరిగెత్తూ సంఘటనలో జీవిస్తున్నటువంటి మన లీగల్ అడ్వైజర్ జీవన్ ఫ్యామిలీగా ఈ వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి పూలమాల గురించి సత్కరించాల్సింది. రెండు మూడు స్కూల్స్ ఉన్నటువంటి వీర పిల్లల్ని ఒక పక్కకు చేసి తీసుకొచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లక్ష్మణ్ బాబు గారికి మన బాపురెడ్డి గారు పూలమాలతో పుట్టలు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు లీగల్ అడ్వైజర్ శ్రీ అంకిరెడ్డి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు ముఖ్యంగా ఈ సభ మిత్రులు నారాయణ గారికి యొక్క సభ కార్యక్రమానికి ఎన్నిక చేసిన ప్రధాన శివకుమార్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి యొక్క బ్యానర్ని సహకరించిన లక్ష్మణ్ బాబుకి ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందిస్తున్న నా యొక్క రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాడార్ గారికి, అదేవిధంగా ఆప్తులు ముఖ్యులైన శ్రీ శుభాని గారి కార్యక్రమ సహకారకర్త గారు యొక్క కార్యక్రమం అనుకుని మన సహకారం కోరడం వల్ల ఈ యొక్క యాజమాన్యాన్ని దీన్ని సహకరించడం కోరుకుని లీగల్ అడ్వైజర్గా నేను రిక్వెస్ట్ చేసే యాజమాన్యం ఒప్పుకున్న యాజమాన్యానికి సభను అలంకరించిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మెంబర్స్ అందరికీ, ఆప్తులకి అందరికీ యొక్క సభ నమస్కారం తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకుమార్ గారు అడిగినప్పుడే ముఖ్య అతిథి వచ్చిన శ్రీనివాసరావు గారికి అభినందించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క పత్ర వికాస్ గారిని మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్ని సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందులో నాకు కూడా అభినందనలు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పేద విద్యార్థులు ఈ యొక్క భారతదేశంలో నా ప్రకారం అయితే డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు. ఈ యొక్క డబ్బు లేని వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన మేనేజ్మెంట్ వారికి నా యొక్క అర్థం తెలియజేస్తున్నాను. మేము అడిగినప్పటికీ కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ముందుకు కాబట్టి దానికి ఎల్లదేవులా కూడా మేము లీగల్ ఉండాలంటే వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్తాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముఖ్య అతిథిగా
చేయడానికి కాబట్టి ఈ ఇంకా కార్యక్రమాలు కొత్తగా చేస్తామని అనిపిస్తారని తెలియజేస్తూ అట్లా షేక్ సుబానీ గారు కూడా చేస్తామన్నారు. షేక్ సుబానీ గారు కూడా నా పేరు కూడా కలుపుకొని నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది విద్యార్థులకు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గర కొంతమంది మిగిలిన విద్యార్థులు కూడా ప్రశ్నించి అక్కడ ఇంకా ముఖ్యాలు కొంతమంది మినిస్టర్ గారు కొంతమంది అఫీసర్స్ అక్కడ మళ్ళీ వేరే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని షేక్ సుబానీ గారు నేను కూడా ఈ యొక్క సభ మాకు తెలియపడుతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమము నేను చాలా పెద్ద కార్యక్రమాలు చేశాను. మా కార్యక్రమాలన్నిటికీ మన శ్రీనివాస్ గౌడ్ గారే అన్నిటికీ వస్తుంటారు. చాలా అభినందిస్తున్నాను. ఆయన చాలా మందిని ఈ కార్యక్రమానికి పిలిచామండి, కానీ కొంత ప్రాబ్లం వల్ల స్కూల్ దగ్గర చేయాలని డిసిషన్ చేసి మొత్తం ఒక 250 మంది పిల్లలకి ఈ బట్టలు పంపిణీ కార్యక్రమం చేయాలని డిసైడ్ చేశాం. ఒక టెస్టుగా తయారయ్యే అంకినేయ ప్రసాద్ గారు నేను కలిసి మేమంతా ఒక విలేజ్ వాళ్ళం కాబట్టి ఏదో పేదలకి ఈ కొద్దిగా చేయాలనే అనుభవం తప్ప వేరేగా మాకు ఆలోచనలు ఏమి లేవు, వేరే ఉద్దేశాలు కూడా ఏమి లేవు. ఏదో ప్రజాసేవ మాకు తోచింది మేము సంపాదించిన దాంట్లో ఏదో ఒక 2.5 రూపాయలు 100కి 2.5 రూపాయలు చొప్పున మేము పేదలకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. కానీ ఏదో చేయాలి, ఏదో గొప్ప పొందాలి, ఏదో పెద్దగా ఇది ఉండాలనే ఆలోచన మాకు ఏది లేదండి. నేను చాలా సామాన్యుడు. అంకినేయ ప్రసాద్ గారు నాకు తోడుగా ఉండి నాకు ఇంత సహకారం చేసినందుకు అది మనస్ఫూర్తిగా ఆయన అభినందనలు ఇస్తున్నాను. ఆయన ఎంతో సంపాదించిన 80 పైసలు పంచుతాడు, రూపాయికి 80 పైసలు పంచే గుణకున్న వ్యక్తి ఆయన. నాకు నా చిన్నతనం నుంచి నాకు తెలిసిన కాడి నుంచి ఆయన గురించి మా తాతగారు చెప్పేవారు. నాకు అసలు హైదరాబాద్ లో నేను ఇంతకాలం ఉంటున్నా అంకినేయ గారు ఇక్కడ ఉన్నారని సంగతి కూడా నాకు లేదు. నాకు ఒక సంవత్సరం నుంచే నాకు తెలిసింది కాబట్టి ఏదైనా ఇక్కడ ఉంటారు మా అంకినేయ గారు అని చెప్పి చాలా ఆప్యాయంగా ఆయన కౌగులించుకోవడం జరిగింది. ఈ చిన్న చిన్న కార్యక్రమాల్లో ఆయన మా పార్ట్నర్గా చేసుకొని ఆయనకి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఆయనకి ఆరోగ్యంలో అన్ని చదువుకోవాలని, చాలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. దీనికి సహకరించిన చాలా మంది మా స్నేహితులు ఉన్నారు. అందరూ వాళ్ళ పేర్లతో సహా అందరికీ నమస్కరించి దండం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తానంటే అందరూ మంచి కార్యక్రమం అన్నారు. కానీ ఇప్పుడు టైం లేక కొద్దిగా సడన్ గా చేంజ్ చేయడం వల్ల ఇది సింపుల్ గా జరిగిపోయింది. రేపు స్కూల్ దగ్గర చాలా భారీగా ఫంక్షన్ ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. అతనికి మా మేడం గారికి మేము ఆహ్వానం పెట్టాం. ఆమె వస్తామని మాకు మాట ఇచ్చారు. చాలా యువశక్తి ఉద్యోగ సంఘ కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించినటువంటి మహామనిషి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి వారి యొక్క సందేశాన్ని వివరించుగా గౌరవనీయులు సభాధ్యక్షులు మాజీ ఎస్ఎంపీ సంఘ సేవకులు శ్రీ సుబానీ గారు మరియు గౌరవనీయులు వారికి ఈ కార్యక్రమం తోడ్పాటు ఉంటూ వారు కూడా భాగస్వామ్యమైనటువంటి అంకినేయ ప్రసాద్ గారు మరియు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మోహన్ నారాయణ గారికి, లక్ష్మణ్ బాబు గారికి, జీవన్ గారికి, ఇటువంటి బ్రహ్మం గారికి, చాలా మంది పెద్దలు, విద్యార్థులకు, పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ఉద్యమం సరిగ్గా మోదీనగర్లో వినాయకుడి పూజ దగ్గర సుబానీ గారు స్వయంగా వారే అక్కడ కూర్చొని వారి ఖర్చులతో దేవుడికి పూజ చేయడానికి, పాల్గొనడానికి కొంతమంది తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రోజు వాళ్ళు జరగడం జరిగింది. అంటే మతం ఏదైనా దేవుడు ఒక్కడే, ఏ దేవుడు కూడా మనం ఎవరు చూడలేదు. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ. కనుక పేద విద్యార్థులు ఆదుకోవడానికి వాళ్ళ యొక్క బుక్స్ కానివ్వండి, మరియు బట్టలు కానివ్వండి, రకరకాలుగా
ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇది చేయాలనే విధంగా భావన కలిగే విధంగా ఈరోజు పేద విద్యార్థుల నుంచి కార్యక్రమం చేస్తున్నందుకు కూడా వారిని మనసారా నేను అభినందిస్తూ వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో చూస్తున్నాం పెట్టింది. కానీ ఆ సంపాదనలో కొంతమంది అయినా పేదరికం నుంచి బీదవారి నుంచి మనం ఖర్చు పెట్టాలా అనేటువంటి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కేవలం ప్రభుత్వం మీద ఆధారపడితే లాభం లేదు. మన స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటిపోతున్నాం. ఇప్పటికి కూడా 60-70% కూడా అక్షరాస్యత లేదంటే బీదరికం ఇంకా బీదవాళ్ళు బీదగానే ఉన్నారంటే దానికంతటికి కారణం ఏంటి? మరి కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నా ఎందుకు చదువుకుంటలేదు? 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పేదవారికి ఉపాధి కల్పించడానికి ఎన్నో ఇస్తున్నా అవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జేబులో పోతా ఉన్నాయి? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అన్ని వర్గాల వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలే లాభపడ్డాయి కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయి కానీ ప్రజలుగా ఎవరు అభివృద్ధి చెందలేదు. మైనార్టీస్ ముందు తుఫాని గారు మైనార్టీ అని చెప్తాను. ఒకప్పుడు హైదరాబాద్ లో మైనార్టీస్ 60% మంది ఉద్యోగం ఉండేది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా షేర్వాన్ ఉండదు, తోపు ఉండదు, బూట్ వేసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఎంతో ఫేమస్. మరి ఈ రోజు హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే ఒక్కసారి మనం ఓల్డ్ సిటీ చూస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలను చాకలేక అమ్మాయిలను నమ్ముకుంటా ఉన్నారు. పిల్లలందరూ కూడా దుబాయ్కి ఎక్కడో ఇతర ప్రాంతాలకి వెళ్ళి బతకడానికి పంపిస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే అనంతపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు అనేక ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లలు కూడా అమ్ముకుంటా ఉన్నారు. పసి పిల్లలనే కూడా పుట్టిన పిల్లలు కూడా వేరే ప్రాంతాలకు బాంబేకి వెళ్ళి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు. పనికి పెడతా ఉన్నారు. తిండి పెట్టలేక ఒక యజమాని దగ్గర 20 ఏళ్ళు మీ పిల్లగాన్ని అప్పచెప్తున్నాం, వాని మీరు కాదని మాకు ఎంతో 5,000-10,000 నుండి కూడా పిల్లలు పంపించేస్తున్నాం. మరి ఎందుకు జరుగుతా ఉంది? ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి, అవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఎందుకు అన్ని వర్గాల వరకు న్యాయం జరగట్లేదు? అందరూ కూడా ధనవంతులుగా ఎందుకు కావట్లేదు? ధనవంతులందరూ కూడా ఒకప్పుడు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బీదరికంగా పోతా ఉన్నారు? అందరూ కూడా బీదరికం నిర్మూలన జరగాలంటే మరి కులవృత్తులని వ్యవసాయ రంగాన్ని అన్ని అభివృద్ధి చెందాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ నేతృత్వంలో కూర్చున్న వాళ్ళు చాలా మంది కూడా అదే శ్రీనివాస్ గౌడ్ సార్ చాలా ఉద్యోగ సంఘాలు కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా తిరుగుతుంటారు కదా అని అనుకుండొచ్చు. మీకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కూడా అన్ని ప్రాంతాల కనుక మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది వేలాది మంది చనిపోతా ఉన్నారు. పేదవాళ్ళు, బడుగు బలిగిన వర్గాలు, మైనార్టీలు, అగ్రవాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అగ్రవాళ్ళు పేదలు ఎందుకు చనిపోతా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల ప్రభుత్వంలో కొన్ని కుటుంబాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళే రెండు రాష్ట్రాల్లో అన్నదమ్ములాగా డెవలప్ చేసుకోవచ్చు. అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు శాంతియుతంగా మనం చేసినట్లయితే రెండు కూడా అభివృద్ధి చెందలేమో. ఈ 60 సంవత్సరాల్లో మనం ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు కనుక ఆ రకంగా చెప్పలేమని చెప్పి చాలా మంది కూడా ఈరోజు పోరాటం చేస్తా ఉన్నారు. కొంతమంది దాన్ని అంగీకరించి ప్రజలతో పోరాటం మనం హైదరాబాద్కి వచ్చినట్లయితే రేపు వాళ్ళేమో హైదరాబాద్ ఉన్నటువంటి సీమాంధ్రలో మనం రేపు ఇబ్బంది అయితే రకరకాల ప్రచారం చేస్తూ ఉంటాం. కానీ మేము అనేక సందర్భాల్లో చెప్పాం, వాళ్ళు మా అన్న తమ్ముళ్ళే, మా రక్త సంబంధమే. మేము ఎంతో మంది మా పిల్లల్ని అక్కడ ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు మేము తీసుకున్నాం, కలిసి ఉన్నాం. మమ్మల్ని ఎవరు ఎక్కడియలేరు. ప్రజలుగా మేము ఎప్పుడు కలిసి ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్న ప్రజలు మనం ఏ ప్రాంతం అయినా, రాయలసీమ అయినా, ఆంధ్ర అయినా, ఇంకే ఇతర రాష్ట్రమైనా కూడా రేపు రాబోయే రోజులు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతూ స్వేచ్ఛగా ఉండొచ్చు. వాళ్ళందరూ పూర్తి రక్షణ వ్యాపారాలు అనేక సందర్భాలు చెప్పాం. దాన్ని కూడా వ్యక్తీకరించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎవరు నమ్మద్దు. ప్రాంతాలు వేరైనా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రాంతాలు వేరైనా మంచి మనసు ఉండాలా, సహాయం చేసినటువంటి గుణం ఉండాలా. ఈరోజు పెళ్లి కాని అమ్మాయిలకు కూడా చాలా మంది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినా కూడా బీదరికంలో పెళ్లిని చేయలేక తల్లిదండ్రులు చనిపోయిన సందర్భం చూస్తా ఉన్నాం. తిండి పెట్టలేక ఆకలి బాధలతో చనిపోయిన సందర్భాలు చూస్తా ఉన్నాం. ఒకప్పుడు దేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి అగ్గిపేటలో చేసినటువంటి చేనేత కార్మికులు రోజుకు చనిపోతూ చూస్తా ఉన్నాం.
హైదరాబాద్ అంటేనే వ్యవసాయ రంగానికి ఎంతో అభివృద్ధి ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి అలాంటి వ్యవసాయాలు చనిపోయే సందర్భం చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో పేదవాడిని ఆదుకోవడానికి పెళ్లి చేయడానికి మేము కూడా ఉన్నాం. ప్రతి పెళ్లికి 50,000 లక్షల రూపాయలు ఖర్చు అయితే 5-6 మందికి నేను ఇదే వేదిక మీద పెళ్లి చేస్తా అని చెప్పని ఈరోజు కుమార్ గారు వచ్చి పేదవాళ్ళు కూడా పెళ్లి చేస్తామని చెప్పి 5 మంది పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా మాకు అభినందిస్తూ వారిని మహానుభావులు వారు చాటు చెప్పినారు. ఆ వృత్తిలో ముందుకుంటూ చదువుల తల్లి ఒడిలో సాగుతున్నటువంటి వివిధ విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు తోచిన సహాయం అందించేందుకు ముందుకు వచ్చినటువంటి జీవన్ గారు మన హెడ్ మాస్టర్ గారు ముందుకు వచ్చి వివిధ విద్యార్థులకు వస్త్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కార్యక్రమాన్ని నిర్వహించాలి. అయిపోయిగా నేను చూస్తున్నానే కాకుండా అయిపోయిగా 5వ తరగతి అమ్మాయి కమల 5వ తరగతి అనిక 5వ తరగతి ధరణి 5వ తరగతి 5వ తరగతి ధనలక్ష్మి 5వ తరగతి ఈ గిరీష 5వ తరగతి సతీ 5వ తరగతి హరి 5వ తరగతి వి నాని 5వ తరగతి టైం పడుతుంది నా ఒక్క తర్వాత వీలు ఉంటుంది. అందరూ తీసుకున్నాను ఇంతమంది వస్తాయి ప్రోగ్రామ్ అయిపోయి నడిపాం స్టార్ట్ అయిందా వచ్చేస్తా अनेक तो है अंदर जीन पैंट
మందికి పైగా ఉచితంగా బస్సులు కొనియడం, అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది తీరవాళ్ళు గోపినగర్ నుంచి మొదలుకుంటే కుక్కట్పల్లి ప్రాంతంలో అనేక ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ ట్రస్ట్ ద్వారా 50 మందికి పెళ్లి చేయడానికి వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు 50 మంది జాబితా చేస్తున్నందుకు వారందరూ కూడా మనసారా అభినందిస్తూ ఉన్నాను. చాలామంది పెళ్లిళ్ళు చేయలేక వీధరికంతో చిన్నపిల్లలను కూడా అమ్ముకున్న సంగతి మనం పత్రిక ద్వారా చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అనంతపురం, తెలంగాణ అనేక జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది కనుకనే ఈరోజు ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. సమానంగా న్యాయం ఎవరు కూడా జరగట్లేదు. పేదవాళ్ళు పేదగాళ్ళగా ఉంటున్నారు, ధనవంతులు ధనవంతులుగానే మిగిలిపోతూ ఉన్నారు. సామాన్యులు 100 కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ బీదవాడు 24 గంటలు కష్టపడ్డా వాడికి తిండలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కనుక వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పేదరిక నిర్మూలన గురించి మనం అందరం కూడా పాటుపడాలని చెప్పి తెలియజేస్తాం. గుర్రాలు వంటలు కూడా టైం తీసుకుని వచ్చి వస్తుందా బ్లాక్ గ్లాస్